హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో లాగ్ వచ్చి ద్రాక్ష జ్యూస్ చేస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. అందరూ చేస్తారు, కొంచెం చిన్నగా నేను ఇంట్లో ఎట్లా చేసుకుంటానో కొంచెం స్పెషల్గా ఉంటుంది నా జ్యూస్. ఈసారి మీరు ట్రై చేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ద్రాక్ష పళ్ళు తీసుకున్నానండి. దీనికి మిల్క్ అవసరం లేదు, వాటర్తో చేసుకోవచ్చు. ఇది పటికి బెల్లం పౌడర్ అండి. ఈ పౌడర్ యూస్ చేస్తాను. చిన్న అల్లం ముక్క అండి, సన్నగా తురిమేస్తాను నేను. మొత్తం 3 కలిపి మిక్సీ చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ వేస్తాను. ఓకే అండి, మిక్సీ అయితే చేసాను. ఇప్పుడు కొంచెం ఉడకపెడదాం, ఎందుకంటే కొంచెం లైట్గా తొక్కలు తగులుతాయేమోనని. యాక్చువల్గా అలా తాగితేనే చాలా బాగుంటుందండి. పిల్లలు అది తాగరు కదండి, అందుకని వడపడదామండి. ఓకే అండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ద్రాక్ష పళ్ళు, పటికి బెల్లం మెత్తగా చేసుకొని, పటికి బెల్లం, చిన్న అల్లం ముక్క అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో టేస్ట్గా ఉండే ద్రాక్ష రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా మంచిదండి. చాలామంది ద్రాక్ష పళ్ళు జ్యూస్ తాగితే గ్యాస్ వస్తుంది అనుకుంటారు. అల్లం ముక్క వేస్తాం కదండి, గ్యాస్ అయితే రాదు మనకి. చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ఇది ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజుకి ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.